అడవి గ్రామంలో రిషి అనే అబ్బాయి మిక్కు అనే కోతితో స్నేహం చేశాడు. ఒకరోజు గ్రామంలో మామిడి పండ్లు కనిపించలేదు. గ్రామస్తులు కోతులను నిందించారు. కాని రిషి మరియు మిక్కు నిజాన్ని తెలుసుకోవాలని అనుకున్నారు. వారు మామిడి పెచ్చెలు మరియు అడుగుల ఆనవాళ్లను అనుసరించి అడవిలోకి వెళ్లారు. అక్కడ ఒక గుహలో ఆకలితో ఉన్న పందులు మామిడి పండ్లను దాచి ఉంచాయి. రిషి మరియు మిక్కు పందులకు ఆహారాన్ని దొంగిలించకుండా ఎలా సేకరించాలో చూపించారు. మిగిలిన మామిడి పండ్లను గ్రామానికి తీసుకువచ్చి గ్రామస్తులకు సమస్యను వివరించారు. గ్రామస్తులు పందులతో ఆహారం పంచుకోవాలని మరియు వారి సహాయం పొందాలని నిర్ణయించారు. ఇలా గ్రామం మరియు జంతువులు కలిసికట్టుగా జీవించాయి. రిషి మరియు మిక్కు ఐక్యతకు నిదర్శనంగా మారారు. ఆ రోజు నుండి దయ మరియు సహకారం గ్రామంలో మరియు అడవిలో సఖ్యతను తీసుకొచ్చాయి.